అటుకులు బెల్లం మరియు కొబ్బరితో ఈ విధంగా చిక్కీ ఎప్పుడైనా ట్రై చేశారా? పక్కా కొలతలతో చెప్తాను, ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది. ట్రై చేసిన తర్వాత దీనికి ఫ్యాన్ అయిపోతారు మీరు. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుని 3/4 కప్ అంతా జీడిపప్పు బాదం పప్పు వేసి నేతిలో బాగా వేయించి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో మిగిలిన నెయ్యిలోకి 1 కప్పు పచ్చి కొబ్బరిని సన్నగా తరిగి వేయించి తీసుకున్న తర్వాత 2 కప్పుల అటుకులు వేసి వాటిని క్రిస్పీగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇదే కప్పుతో 2 కప్పుల బెల్లం తీసుకుని 1/2 కప్పు వాటర్ పోసి బెల్లం కరిగిన తర్వాత ఒకసారి వడబోసి తీసుకుని మళ్ళీ దాన్ని ఉడికించుకునేటప్పుడు 2 ఇలాచీని దంచి వేసి బాగా గట్టి పాకం రానివ్వాలి. మనకు పాకం ఈ విధంగా పట్టుమంటూ విరగాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించిన వాటిని అన్నిటిని వేసి బాగా కలిపేసి మీకు మంచి రౌండ్ చిక్కీలు కావాలనుకుంటే ఈ విధంగా చిన్నపాటి మూత తీసుకుని నెయ్యి అప్లై చేసి ఈ విధంగా మనం ఫిల్ చేసేసుకోవడమే. లేదంటే నార్మల్ గా ప్లేట్ లోకైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసేయండి.